మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ప్రారంభించగా మంగళవారం సిద్దిపేట ఐడీఓ సమావేశ మందిరంలో నిర్వహించిన సిద్దిపేట నియోజకవర్గ స్థాయి మహిళా సంఘాలకు 3,61,00,000 చెక్కులను మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఇప్పటికే రుణాలకు తీసుకున్న మహిళలు ఆ రుణానికి వడ్డీ కట్టినట్లయితే ఈ చెక్కు జమై తర్వాత తిరిగి ఆ మహిళా సభ్యులకు చెల్లించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ ఎక్కడైనా పండగ వాతావరణం నెలకొందంటే అది మహిళలతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 2023 నుంచి ఆగస్టు 2024 వరకు 15,310 మంది మహిళా సంఘాలకు 28.97 లక్షల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందని, సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు 14,262 మంది స్వయం సహాయక సంఘాలకు 15,58,00,000 మంజూరు చేయడం జరిగిందన్నారు. రూరల్ ఏరియాలోని 1,99,624 మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 26,721 రేషన్ కార్డులో దీనిలో భాగంగా 74,386 సభ్యులకు ప్రతి నెల 446 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 12,500 ఇంద్రమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో 9,090 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇల్లు కట్టుకోలేని వారికి మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణాలను ఇప్పించి వారికి సొంతింటి కలను సాకారం చేయడంలో భాగస్వాములు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకం కింద 1,79,791 మందికి సబ్సిడీ అందించడం జరుగుతుందని, గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి నెల 200 యూనిట్ల చొప్పున 2,06,000 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సంవత్సరం 3,20,379 మంది రైతుకు భరోసా ద్వారా 355 కోట్లు పంపిణీ చేశామన్నారు. హుస్నాబాద్ మండలం మహమ్మద్పూర్ గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలు డిపాజిట్ చేసిందని, మరియు జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలు ఎవరిపై ఆధారపడకూడదని, స్వయం సమృద్ధితో ఉన్నతంగా ఎదగాలని, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సహకారం అందించడం జరుగుతుందని, ఔత్సాహికులైన మహిళలకు ఆర్థిక తోడ్పాటుకు శిక్షణను ఇప్పించడం జరుగుతుందన్నారు. గోడౌన్లు కట్టుకోవడానికి స్థలం గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, అడిషనల్ డిఆర్డీఓ, ఫ్యాక్స్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శుభోదయం. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హానరబుల్ సిద్దిపేట ఎమ్మెల్యే గారు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి, అలాగే ఫ్యాక్స్ చైర్మన్స్కి, ఆర్డీఓ గారికి, అడిషనల్ పీడీ డిఆర్డీ గారికి, ఐకేపీ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకి, ఇతర ప్రజాప్రతినిధులకు, మహిళలు సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ మధ్య మనం చాలా ప్రోగ్రాములు చేసుకుంటున్నాము మన కలెక్టరేట్లో. మీరందరూ కూడా విచ్చేస్తున్నారు, చాలా సంతోషం. ఎక్కడైనా పండగ వాతావరణం నెలకొంది అంటే మహిళలు ఉంటేనే అది పండగ వాతావరణం తలపిస్తుంటుంది కదా. సో మీరందరూ మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు, చాలా సంతోషం. ఈరోజు మనము ప్రభుత్వం, హానరబుల్ గవర్నమెంట్ ఎవరైతే మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా చేయడం కోసం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. దాంతో మనం ఈరోజు మొన్న 22వ తారీఖు చీరల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఇప్పుడు వడ్డీ లేని రుణాల కార్యక్రమానికి సంబంధించి మనము డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వడ్డీ లేని రుణాలు మనకి డిసెంబర్ 2023 నుంచి ఆగస్ట్ 2024 వరకు మనకి మన జిల్లాలో ఉన్న 15,300 మంది ఎస్హెచ్జి గ్రూప్స్కి 28,97,00,000 పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు మన జిల్లాలో ఉన్నటువంటి 14,262 ఎస్హెచ్జి గ్రూప్స్కి 15.59 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదే రకంగా మనము ఈ మహిళలకు, రూరల్ ఏరియాలో ఉన్న మహిళలందరికీ కూడా 1,99,624 మందికి మనము ఈ ఇందిరా మహిళా శక్తి పంపిణీ కార్యక్రమం కింద మనం చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగనే ఈ జిల్లాలో మనము ఈ సంవత్సరము 26,721 రేషన్ కార్డులు, దీనిలో 74,386 మంది సభ్యులకు ప్రతి నెల మనం ఇప్పుడు 446 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. అదే రకంగా మన జిల్లాలో ఇప్పటి వరకు మనం ఇందిరమ్మ ఇళ్ళు 12,500 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు మన జిల్లాలో
9,090 ఇండ్లు గ్రౌండింగ్ కూడా అయ్యి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా మీరు అందరి సహకారంతో బాగా అందరు ఇల్లు కట్టుకుంటున్నారు. మహిళలు ఎవరన్నా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు మహిళా సంఘాల వాళ్ళు 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చి మీరే వాళ్ళకి సపోర్ట్ చేసి అందరి చేత ఇల్లు కట్టిస్తున్నారు. సో అందరినీ సొంత ఇంటి వాళ్ళందరం చేస్తున్నారు మీరు అందరు కూడా కలిసి. అదే రకంగా మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ కింద కూడా ఇప్పటి వరకు 1,79,791 మందికి ఈ యొక్క సబ్సిడీ తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా గృహజ్యోతి కింద కూడా 2,06,000 మంది గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ పొందుతున్నారు. ఎవ్రీ మంత్ 200 యూనిట్స్ ఫ్రీ యూనిట్స్ వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు. అలాగనే రైతు భరోసా కింద కూడా ఈ సంవత్సరం మనము 3,20,379 మందికి 355 కోట్ల రూపాయల పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా మీ అందరు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కూడా పొందుతూ ఉన్నారు. ఈ రకంగా గవర్నమెంట్ ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు మనకి హానరబుల్ ఎమ్మెల్యే గారు సోలార్ పవర్ గురించి మాట్లాడినారు, వాళ్ళు ప్రస్తావించారు. మన జిల్లాలో హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ విలేజ్లో సార్ మాకు ఆల్రెడీ ల్యాండ్ కూడా అలాట్ చేశాం సార్ ఈ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం కోసం. దానికి 30 లక్షలు గవర్నమెంట్ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. తొందరలో ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఎగ్జిక్యూషన్ కూడా మొదలవుతుంది సార్. అదే రకంగా ఫ్రీ బస్సుల గురించి మహిళలకి అద్దెకి బస్సులు ఇవ్వడం కోసం వాళ్ళు హానరబుల్ మనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు సార్. తొందరలో జిల్లాలో ప్రతి మండలానికి ఒక బస్సు ఇవ్వడానికి కోసం వారు సంకల్పించున్నారు. తొందరలో జనవరిలో ఇస్తానని చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ పథకాలు ఏమైతే ఇస్తున్నారో వీటన్నిటిని కూడా మీరందరూ వాటిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కోరుకుంటాను. అంతేకాకుండా మహిళలు కేవలం ఎప్పుడు గవర్నమెంట్ ఇచ్చే వాటి మీద ఆధారపడకుండా సొంతంగా ఇండిపెండెంట్గా డెవలప్ కావాలి. అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ మీకు అవసరము, కానీ ఫ్యూచర్లో మీరు ఇంకా సెల్ఫ్ సఫిషియంట్ గ్రూప్స్గా మీరు అవ్వాలని, మీరు ఇంకా ఉన్నతంగా ఎదగాలని, మీరు ఇంకా ఇండస్ట్రియలిస్ట్ కావడం కోసం ఆల్రెడీ నేను ఎల్డిఎం గారితో పీడీడీఆర్డీఏ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కావడం కోసం, అగ్రి బేస్డ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం ట్రైనింగ్ కోసం ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం తొందరలో. మీకు ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చి మిమ్మల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చూడాలని మేము కోరుకుంటున్నాము. సో అవన్నీ కూడా మీరు లబ్ధి పొందడం కోసం మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగనే మీరు గోడౌన్స్ కట్టుకోవడం కోసం కూడా ల్యాండ్ మనం 3 చోట్ల ఐడెంటిఫై చేశాము. తప్పకుండా అవి కూడా మీకు గోడౌన్స్ కూడా మీకు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అదే రకంగా ఇంకా జిల్లాలో మహిళా సంఘాలకి ఏ రకంగా అయితే కనుక ఇంకా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందో వాటికి కూడా ప్రణాళికలు రచించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మిమ్మల్ని అందరినీ. తప్పకుండా మీరందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ లెవెల్ అంతా ఏంటంటే గ్రూపులు పొదుపులు సంఘాలు దాన్ని వాడుకోవటము, చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నారు. ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళడం కోసం కొంత ఫైనాన్షియల్ లిటరసీ ఇంకా కొంచెం సపోర్ట్ కావాలి, ట్రైనింగ్ కావాలి. కాబట్టి తొందరలో జనవరిలో మీకు మంచి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసి నెక్స్ట్ ఇంకో ఎంటర్ప్రెన్యూర్స్గా మిమ్మల్ని కొంతమంది అయినా ఔత్సాహికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. సో మహిళలు మీరు అన్నారు కదా, మీ యొక్క ప్రార్థనా గీతం ఉంటుంది కదా, ప్రార్థనా గీతంలో ఎన్ని కష్టాలు వచ్చినా మేము నిలబడతాము, స్వర్గం అన్నది ఎక్కడున్న భూమి మీదకి దించుతాము, అందుకున్న ఫలాలని అందరికీ పంచుతాము అని. సో ఈ విశాలమైన భావన అనేది అంటే ఏంటి, మనం తీసుకున్నది కేవలం స్వార్థపరంగా అంటే నేనో బాగుపడాలి నేనే బాగుండాలని కాకుండా మీరందరూ కూడా కలిసిమెలిసి చక్కగా ఒక మంచి కార్యక్రమాలు పొదుపు చేసుకొని అందుకున్న ఫలితాలని అందరు కూడా సమానంగా పంచుకోవడం కోసం మీరు ఎంతో సామరస్యంగా పనిచేస్తున్నారు. ఇది ఒక మంచి పాజిటివ్ దృక్పథం అన్నమాట. ఇలానే మీరు ఇంకా ముందుకెళ్ళాలని, స్వర్గం అన్నది ఎక్కడైనా తీసుకొచ్చి మీరందరూ భూమి మీదకి నిలిపి మీరందరూ కూడా ఇంకా ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని, ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి సిద్దిపేట జిల్లాని ఇంకా మన రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అన్ని కార్యక్రమాల్లో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.